శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ కలెక్షన్స్ ప్రతిరోజు డే బై డే పెరుగుతూ ఉన్నాయి. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 100,00,00,000 దాటిందనేది టాక్ వినిపిస్తుంది సార్. ఇది నిజమేనా? 100,00,00,000 దాటి చాలా రోజులైందండి. అంటే సినిమా ఇప్పటికీ జనాలు ఫ్యామిలీస్ వెళ్తున్నాయి సినిమాకి. 150,00,00,000 దాటేసింది అనేది వాళ్ళ వెర్షను. ఇంకా పికప్ అవుతుంది సినిమా. అన్ని లాంగ్వేజెస్‌లోనూ ఈ సినిమా ఉంది. తమిళ్‌లోనూ బానే వెడుతోంది. తెలుగులోనూ బానే వెడుతోంది. అలాగే ఇది అంటే ఇది హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వాళ్ళు నడిపారు. కొంత అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఒక కథని అంటే ఒక పాయింట్‌ని జనాలకి కనెక్ట్ చేసే పద్ధతిలో ఎలా చెప్పొచ్చు అనేది కొంత కసరత్తు చేశారు. ఈ సినిమాలో వీళ్ళు తీసుకున్నదేమి ఫ్యామిలీస్ అన్నీ హోల్‌సమ్‌గా జైకొట్టే అంశం ఏమీ కాదు. కొంచెం వివాదాస్పదమైన అంశాన్నే తీసుకున్నారు. తీసుకుని దాన్ని చెప్పిన పద్ధతి జెంటిల్‌గా అనిపించింది జనాలకి. కన్విన్సింగ్‌గా చెప్పాడు. హ్యూమన్ రిలేషన్స్‌లో ఉండేటువంటి కొన్ని ఇబ్బందికర అంశాలని ఇబ్బందికరం అనుకోవడం వలన ఇబ్బందికరం అవుతున్నాయి గానీ, అది వ్యక్తిగత స్వేచ్ఛ అని తీసుకుంటే, మనని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి అనేది ఈ సినిమాలో చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. పర్టిక్యులర్‌గా కొన్ని సన్నివేశాలంటే రవీనా టాండన్ క్యారెక్టర్‌కి, రాధిక క్యారెక్టర్‌కి మధ్య అతను చూపించినటువంటి అన్యోన్యత. అది జనాలకి బాగా కనెక్ట్ అయింది. బావుందది. అలాగే సూర్య క్యారెక్టర్‌లో ఏదో అన్‌వాంటెడ్ ఇవన్నీ ప్రవేశపెట్టకుండా ఒక ఏకసూత్రతని నడిపాడు. ఆ ఏకసూత్రతని నడిపేటువంటి ప్రయత్నంలో భాగంగా అతను ఇతరుల పట్ల చూపించేటువంటి కన్సర్న్ అది అతనేదో ఓవర్‌గా ఎగ్జిబిట్ చేసుకోవాలని అనుకోకుండా అవసరమైన టైంలో, అవసరమైన పద్ధతిలో రియాక్ట్ అవుతూ, తను ఎవరినైతే కేర్ చేస్తున్నాడో, ఆ కేర్ చేస్తున్న వాళ్ళ పట్ల ఒక ప్రాపర్ అటెన్షన్‌తో ఉంటాడు. ఆ ఉండటం అనేది తెర మీద చూపించిన పద్ధతి జనాలకు బాగా కనెక్ట్ అయింది. అలాగే ఇందులో మమితా బైజు చేసినటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఆలోచించే పద్ధతి, సమస్యల్ని హ్యాండిల్ చేసే పద్ధతి, అది జనాలకి బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. 4 భిన్నమైనటువంటి క్యారెక్టర్లు. ఈ 4 భిన్నమైనటువంటి పాత్రల మధ్య ఉండే సంబంధాలు, ఆ సంబంధాల్ని అతను నడిపిన పద్ధతి, ఎక్కడా మితిమీరకుండా, ఎక్కడా ఒక ఎండ్‌కి వెళ్ళకుండా, సాధ్యమైనంత వరకు మధ్య మార్గంలోనే నిలబడి, కాకపోతే చిన్న ఇబ్బందులున్నాయి సినిమాలో. అంటే రాజీవ్ మీనన్ చేసినటువంటి ఆ ఫాదర్ క్యారెక్టర్‌ని ఇంకొంచెం ప్రాపర్‌గా డిజైన్ చేసుంటే బావుండేది అనేది ఒకటే చిన్న ఇబ్బంది. అంటే ఆయన చెప్పే డైలాగ్. అంటే మీ మదర్ మీద నాకు 100% ప్రేముంది, అది తగ్గిందేమో అనే డైలాగ్‌ని ఇంకొంచెం బెటర్‌గా రాసుకొని ఉండొచ్చు. అంటే ఒకే సందర్భంలో ఒకే మనిషికి 2, 3 మీద ఇంట్రెస్ట్ కలిగే అవకాశాలుంటాయి. ప్రపంచంలో డెమోక్రటిక్‌గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏ సందర్భంలో ఏ రిలేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందనేది అర్థం చేసుకోకుండా ఆర్గ్యూ చేయటం తప్పు అని కొడుకుతో ఆయన కొంచెం విస్తృతంగా మాట్లాడి ఉంటే, ఆ డైలాగ్‌కి ఇంకొంచెం బెటర్ ఇదొచ్చేది. అలాంటి 1, 2 సందర్భాలు తప్ప సినిమా మొత్తం మీద ఎమోషనల్‌గాను, కొంచెం ఎడ్యుకేటివ్‌గాను కూడా నడిచింది. అందుకని జనాలు ఆ కొత్తదనాన్ని ఫీల్ అవుతున్నారు. ఒక కొత్త ఏరియాలో విషయాన్ని ఓపెన్ చేశాడు అనేది ప్రపంచం మాట్లాడుకుంటోంది. సో, ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సినిమా జనాలకి కనెక్ట్ కావటానికి. మ్యూజిక్ బావుంది, ఎమోషనల్‌గా ఉంది, అలాగే ఎంటర్‌టైనింగ్‌గా కూడా ఉంది. ఎమోషనల్ కంటెంట్‌ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పగలగటం అనేది ఒక గొప్ప విద్య. అది సాధించాడాయన. అందుకని ఇది 150,00,00,000 కాదు, ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు.
సూర్యకి చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ దక్కటం అనేది గొప్ప విషయం. అంతకుముందు ఆయన ఇంతకుముందు చేశాడు కదా, గౌతమ్ మేనన్ డైరెక్షన్లో చేసినటువంటి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని ఒక సినిమా చేశాడు. ఉమ్. ఆ సినిమా అంతకు ముందు చేసినటువంటి కొన్ని సినిమాలు ఆ కంటెంట్ చేసి చాలా రోజులైంది. ఆయన సింగం తర్వాత కొంచెం మాస్ ఏరియాలో లొకేట్ అవుతూ వచ్చాడు. ఇది మళ్ళీ ఒకసారి ఆ పాత ఆడియన్స్కి తిరిగి కనెక్ట్ చేసింది ఈ సినిమా. ఇలాంటి కంటెంట్ కోసం చాలా కాలంగా చూస్తున్నాడు ఆయన. ఇది వర్కౌట్ అయింది. ఈ సినిమా ద్వారా వెంకీ అట్లూరి కూడా డైరెక్టర్గా ఇప్పటి వరకు నడిచినవన్నీ ఒక తరహా సినిమాలు అయితే, ఈ సినిమా అతని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఈ పెంచిన భారాన్ని నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఆయన ఎలా సస్టైన్ చేసుకుంటాడు అనేది చూడాలి.